వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగి అభిమానులకు మంచి వినోదాన్ని అందించింది. అసలు ఢిల్లీ జట్టుకి గెలుపు అవకాశాలు లేవనుకున్న పరిస్థితుల్లో 8వ స్థానంలో బరిలోకి దిగిన విప్రాజ్ నిగమ్ 260కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి ఢిల్లీ జట్టుకి మరుపురాని విజయాన్ని అందించాడు. దీంతో ఒక్కసారిగా వైజాగ్ స్టేడియం మొత్తం విప్రాజ్ పేరుతో మారు మోగిపోయింది. దీంతో ఓడిపోవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు 1 వికెట్ తేడాతో గెలిచి లక్నోకి గట్టి షాక్ ఇచ్చింది. ఇక గెలవాల్సిన మ్యాచ్లో ఇలా అనూహ్యంగా ఓడిపోవడంతో లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇది అస్సలు ఊహించని ఫలితం. దాదాపు గెలుస్తామనుకున్న మ్యాచ్ ఇలా చేజారిపోవడం కొద్దిగా బాధించే విషయమే. అయితే టీ20 క్రికెట్లో ఇది చాలా సహజం. ఆరంభంలో ఢిల్లీ జట్టు వికెట్లు తీసి వారిపై ఒత్తిడి పెంచాం. వారి టాప్ ఆర్డర్ బ్యాటర్లందరినీ త్వరగానే అవుట్ చేశాం. అయితే 5వ స్థానంలో వచ్చిన అశుతోష్ శర్మ, 8వ స్థానంలో వచ్చిన విప్రాజ్ నిగమ్ ఊహించని రీతిలో బ్యాటింగ్ చేసి మాకు ఈ మ్యాచ్ని దూరం చేశారు. ముఖ్యంగా అశుతోష్ శర్మ ఇన్నింగ్స్ని తప్పకుండా మెచ్చుకోవాలి. ఇక మా జట్టు విషయానికి వస్తే మా బ్యాటింగ్లో పూరన్, మిచెల్ మార్ష్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. వారి కారణంగానే మేము మంచి లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు ముందు ఉంచగలిగాము. వారిద్దరూ ఇచ్చిన స్టార్ట్కి మేము 250 స్కోర్ చేస్తామని భావించాము. అయితే నేను డక్అవుట్ అవ్వడం, మిగతా బ్యాటర్లు కూడా త్వరగా అవుట్ అవ్వడం కొద్దిగా నిరాశ కలిగించింది. అలా కాకుండా మేము 250 పరుగులు చేసి ఉంటే ఈ మ్యాచ్లో మేము తప్పకుండా గెలిచేవాళ్లం. తప్పకుండా ఇది మా తప్పే. కొద్దిగా మ్యాచ్ చివరిలో మేము కొద్దిగా తడబడ్డాము. అయితే ఒక విషయం కోసం ప్రత్యేకంగా చెప్పాలి. మా బౌలింగ్లో కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమైనప్పటికీ శార్దుల్ ఠాకూర్ చేరిక మా జట్టుకు ఎంతగానో ఉపయోగపడింది. అతడు ఆరంభ ఓవర్లోనే 2 వికెట్లు తీసి ఢిల్లీ జట్టుని గట్టిగా దెబ్బ కొట్టాడు. కానీ ఈ అద్భుత ప్రారంభాన్ని మేము చివరి వరకు కొనసాగించగలిగితే మాకు గెలిచే అవకాశం ఉండేదని పంత్ నిరాశగా ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.